ఇర్మియాతో యెహోవా ఈ విధంగా మాట్లాడతాడు. నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను అంటాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ మాట్లాడతా అని ఎందుకు అంటున్నాడు? ఆయన ఎక్కడున్నాడు అక్కడే మాట్లాడొచ్చు కదా. అయితే దేవుడు కొన్ని పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని పోతాడు, ఆ పరిస్థితుల గుండా నడిపిస్తాడు. కుమ్మరివాని దగ్గరికి పోయినాక ఆ కుమ్మరివాని చేతిలో ఉన్న మట్టి ఏ విధంగా ఆయనకు లొంగిపోతుందో, అది విరిగిపోయినప్పుడు మరలా ఆయన సార మీద పెట్టి ఒక మంచి షేప్లోకి ఆ కుండను ఏ విధంగా తీసుకొస్తున్నాడో, ఇజ్రాయేలీలారా, కుమ్మరివాడు మట్టికి చేసినట్లుగా నేను మీకు చెయ్యలేనా? ఆ మట్టి కుమ్మరివాణి చేతిలో ఉంది, మీరు నా చేతిలో ఉన్నారు కనుక మీరు నాకు లోబడితే నేను మిమ్మల్ని ఘనమైన వారిగా చేస్తాను. కొంతమంది జీవితాలు విరిగిపోయి మరి ఎవరు బాగు చేయలేరు, అయిపోయింది, టైం అయిపోయింది, మా ఆయుష్ అయిపోయింది, ఇంకా ఏమి ప్రయోజనం లేదు అనుకుంటున్న వారు ధైర్యం తెచ్చుకోవచ్చు. ఈ మాటలు దేవుడు నిజంగా మాట్లాడుతాడు. కుమ్మరివాడు మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ చెడుతనమును విడిచిపెట్టినట్టయితే నేను మిమ్మల్ని మరలా నూతనంగా కడతాను మీ జీవితాలని అని దేవుడు మాట్లాడుతున్నాడు.